ఎవ్వలన్నా ఏదన్నా పని షురు చేస్తే ఆయన తోటి అవుతుందా? ఈ కోసెళ్ళినాడు చూద్దాంతి నడమంత్రాన్ని వచ్చినోడు నడమంత్రాన్నే ఇడిచిపెడతాడు. అవన్నీ ఉత్తుత్త ముచ్చట్లే. ఊదు కాలది పీరు లేవది అని 100 మంది 100 తీర్ల కానూర్లు వలుకుతారు. కానీ మంచి పని చేసేటోళ్ళ మీద ఎవ్వరు ఎన్ని అన్నా కూడా అస్సలకే తలగయ్యోళ్ళ. పని నువ్వు చెయ్యి, ఫలితం అటెంక నీ నీడ లెక్క వెనకనే వస్తుంది అని అంటున్నాడు పవన్ సారు. ఎక్కడ ఎప్పుడు అన్నదే కదా మీకు కావాల్సింది. ఈనుర్రి ఆహా అది చేనేత కష్టాలు ఇసారించుకునే దీక్షనా, గబ్బర్ సింగ్ 3 సినిమా ఆడియో ఫంక్షన్ అనిపించింది చూస్తుంటే. గుంటూరులో చేనేత కార్మికుల బతుకులు బాగలేవని ఆ సంఘపోళ్ళు సత్యాగ్రహ దీక్ష పట్టిండ్రు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు కాబట్టి పవన్ సారు చేనేత బట్టలు వేసుకొని పోయిండు. ఈవేళ చేనేత కార్మికుల స్థితిగతులను చూసి నేను మీ చేనేతలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని మరో గాంధీజీగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. దీక్ష చేసేటోళ్లకు నిమ్మరసం ఇచ్చినాక పెద్ద స్టేజ్ మీదకి తీసుకుపోయినరు పవనాల్ సార్ను. ఇక చూడాలే అక్కడికి వచ్చిన అయ్యగారుకు పవనాల్ సార్ ఉన్నట్టే చేసిండు. మంత్రాలలో ముంచి ఇడిచిపెట్టిండు పవన్ సార్ను. శ్రీ 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 పవన్ కళ్యాణ నామధేయ చేనేత ఐక్య గర్జనా సువర్ణ రజన వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మరగిత మాణిక్యాది అలంకార భూషణ గజకేసరి యోగ రాజసింహాసన అధిరోహణ అగ్రస్థాన సన్మాన పీఠాధికార రాజకీయ రాజ్యాధికార ఉన్నత ఉచ్చస్థాన పదవీ ప్రయోజాత్మక సకల జనసేన చతురంగ సేనా సహ అగ్రస్థాన రాజకీయ పీఠాధికార రాష్ట్ర మంత్రి అనంతర భారతదేశ మంత్రి పదవి ప్రాప్తి రస్తు చేనేత ఐక్యగర్జ భక్త మార్కండేయ అనుగ్రహ సిద్ధి రస్తు. అబ్బర నాయన అయ్యవారి ఆశీర్వచనాలకు పవనాల్ సార్ నవ్వలేక కడుపు పట్టుకొని తండ్లాడిండు. మళ్ళా పవనాల్ సార్ కలుస్తాడో కలవడోనని గోషులున్న స్మార్ట్ ఫోన్ తీసి సెల్ఫీలు కూడా దిగిండ్రు. అటెంక పవనాల్ సార్ మాట్లాడిండు. మొన్ననే చేనేతల గురించి తెలియదు తెలుసుకొని మాట్లాడతా అన్నాడు కదా, అన్ని వివరంగా రాసుకొని వచ్చి ఒక్కొక్క మాట మాట్లాడిండు. సత్యాగ్రహం చేశారంటే దానికి అర్థం ఆగ్రహం అంటే కోపం, సత్యం అంటే నిజం, నిజం తాలూకు కోపం. నేను ఎప్పుడు చేనేత కార్మికులు అనే దానికి ఒప్పుకోను, చేనేత కళాకారుడని ఒప్పుకుంటాను. కానీ నాకు కోట్ల సంపాదనలో తృప్తి లేదు, కోట్ల సంపాదనలో ఆత్మశాంతి లేదు. నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ, నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పనిచ్చాడు. అందుకు నీకు తల ఉంచుతున్నాను ఆ భగవంతుడికి. 1985లో కేంద్రం సంరక్షణ చట్టం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చట్టం చేనేతకి తెలుగుదేశం ప్రభుత్వం గాని అటు తెలంగాణ ప్రభుత్వం గాని చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్ళలగ్గానే పండగ కాదన్న సంగతి మడుగును గుర్తుపెట్టుకోవాలి. క్రికెట్ కళాకారుడికి మనం బోళ్ళంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం, ఒక టెన్నిస్ కళాకారులకి బోళ్ళంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం. అలాగే చేనేత కళాకారులకి వ్యక్తిగతమైన కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించేలాగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా మాట్లాడేది వాళ్ళకి కావాలి. ఇటువంటి స్పీచ్లు ఇస్తుంటే అందరేమో గాని పవనాల్ సార్ ఫ్యాన్స్ ఇంటారా? అవతల చిరంజీవి ఉండనియుండ్రి, పవనాల్ సారే ఉండనియుండ్రి, ఫ్యాన్స్ కు నచ్చింది మాట్లాడాల్సిందే. ఇప్పుడు అర్థమై ఉంటది ఫ్యాన్స్ పవర్ అంటే ఏంటిదో. అందుకే వాళ్ళ డిమాండ్ మేరకు పంచులు లాంటి డైలాగులు వండించిండు పవనాల్ సారు. నేను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదు. ఎవరికైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగా లేవో వారికి అండగా నిలబడడానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను. 2019లో మీకు చెప్పాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్క రోజు మీరు చేనేతను కట్టండి. నేను ఎందుకు పంచి కడతానంటే నాకు ఆనందం, నా గర్వం, నేను తెలుగు వాడిన గర్వం నాకు. అందుకు పంచి కడతాను. నేను చెప్పాను అమెరికాలో దీని సంగతి. ఇది గబ్బర్ సింగ్ ఇది కాదు, సామాన్యుడి శక్తి ఇది. నాకెప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను, అన్నం పెట్టే రైతుకి కానీ, పట్టనిచ్చే నేతనకి కానీ కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను. ఇక ఆఖరికి పక్క పొంచి ఏవో రాసిచ్చిన కాగితాలు చూపిస్తే ఆగి తీసుకొని లాస్ట్ జనసేనను ఎట్లా చేయబోతున్నాడో చెప్పిండు పవనాల్ సారు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి నాకు. మీరు రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నామని, రూపాయి ఇస్తే తిండి తినేవాడిని. నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు. మీరు ఇచ్చే చాలు, నాకు అదే చాలా ఉన్నతమైంది. ఇంతమంది పవన్ సార్ ఫ్యాన్స్ నడుంగట్టాలే గాని జనసేనకు ఓట్లు వేరు కూడా కాదు. దేశంలో చేనేతల కష్టాలన్నీ తీరినట్టే పోనరు అనుకుంటున్నారు. మీటింగ్ కాడ జనాన్ని చూసిన పబ్లిక్. హెచ్ఎం టీవీ.